మతి స్థిమితం లేని వారిని తన హక్కును చేర్చుకుని వారికి ఓ తల్లిలా నేనున్నానంటూ అండగా ఉంటూ ఆశ్రమాన్ని నడిపిస్తున్న సైదం ఆలయ శైలజను పలువురు ప్రశంసిస్తున్నారు. ఏర్పేడు మండలం వికృతమాల గ్రామంలో మతి స్థిమితం లేని సుమారు 40 మందికి ఆశ్రయం లేని వారికి ఆశ్రయం కల్పించి వారి ఆలనాపాలన చూసుకుంటున్నారు. తమ ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి ఏదైనా అనారోగ్యం వచ్చి చికిత్స చేయించడానికి ఆసుపత్రికి తీసుకుని వెళ్తే అక్కడ వారు ఆధార్ కార్డు ఉంటేనే వైద్యం చేస్తాం అంటున్నారు. తమ ఆశ్రమంలో సుమారు 40 మంది మతి స్థిమితం లేని వారు ఉన్నట్టు ఆమె తెలిపారు. ప్రభుత్వం వారు అనాథలకు ఏదైనా గుర్తింపు కార్డులను మంజూరు చేయాలని అన్నారు. ఇప్పుడు వికృతమాల వద్ద కొంత స్థలాన్ని కిరాయికి తీసుకుని ఆశ్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎటువంటి ఆదాయం లేకుండా తనకు వస్తున్న పెన్షన్ ద్వారా ఆశ్రమం నిర్వహిస్తున్నానని ఆమె తెలిపారు. ప్రభుత్వం వారు మతి స్థిమితం లేని వారి పరిస్థితి చూసి తమ ట్రస్టుకు కొంత స్థలాన్ని కేటాయిస్తే తమ సేవలను మరింత మెరుగ్గా చేసి మరికొంతమందికి ఆసరాగా నిలుస్తామని ఆమె అన్నారు. నమస్తే అండి, నా పేరు సైదమ్మ. మా నేటివ్ ప్లేస్ వచ్చి తెలంగాణ కోదాడండి. నేను తిరుపతికి వచ్చి 20 years సర్వీస్లో. ఇలాంటి సంస్థలో చాలా సంస్థలో నేను వర్క్ చేశాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. నేనే ఓన్గా పెట్టి ఇంకా చాలామంది పేదవాళ్ళకి ఏ ఆశ్రయం లేకుండా రోడ్డుపైన అలా తిరిగే వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒకరితో స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు 40 మంది అనాథలు మా దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. వారికి ఎటువంటి ఆధారాలు లేదండి, ఆధార్ కార్డులు లేవు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం ఆధార్ కార్డు ఉంటేనే ఓపీ ఇస్తామన్నా, లేకుంటే ఇవ్వలేమనే పరిస్థితిలో ఉన్నానండి. వాళ్ళకి ఏ చిన్న హెల్త్ విషయం వచ్చినా కానీ మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించే పరిస్థితులు లేకున్నాం. దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఆధార్ కార్డులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. వాళ్ళకి ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకొని నా పెన్షన్ డబ్బులతోనే రూమ్ రెంట్ కట్టుకుంటూ 40 మందిని ఆ రూమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటున్నామండి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఉండటానికి ప్లేస్ లేదు. వేరే రెంట్ తీసుకొని కట్టేసుకోవడంతో నా దగ్గర రేట్స్. దయచేసి గవర్నమెంట్ వాళ్ళకి ఏమన్నా స్థలం మంజూరు చేయగలరు.